సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా 4వ రోజు పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, పూంచ్ జిల్లాల్లో ఎల్ఓసి వెంబడి మరోసారి తుపాకులతో కవ్వింపులకు పాల్పడింది. అయితే పాక్ దుశ్చర్యను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ విధించిన డెడ్ లైన్ అయితే ఆదివారంతో ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది, రెచ్చగొట్టే కూడా చర్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజులుగా ఎప్పుడైతే పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత గత 4 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. ఇండియన్ ఆర్మీ చెక్ పోస్టులే టార్గెట్గా కాల్పులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి కూడా పూంచ్ సెక్టార్లోనూ మరోవైపు కుప్వారాలోనూ కాల్పులకు తెగబడింది. ఈ పాకిస్తాన్ దుశ్చర్యలను భారత్ ఆర్మీ బలగాలు కూడా గట్టిగా తిప్పికొట్టాయి. ఎక్కడికక్కడ పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ఇటు భారత్ కూడా ధీటుగా సమాధానం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కూడా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. దానిలో భాగంగా ఇటు పాకిస్తాన్ బోర్డర్ వద్ద ఇటు ఆర్మీ బలగాలు, ఇటు ఇండియన్ బోర్డర్ వద్ద కూడా ఆర్మీ బలగాలు భారీగా మోహరించారు. ఇటు పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడడం, చొరబాటుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే భారత ఆర్మీ బలగాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా కూడా పాకిస్తాన్ ఆర్మీ భారత్లోకి చొరబడి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతున్నారో వారి సహకారంతో భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే గతంలో ఏదైతే 22వ తేదీన జరిగిన ఉగ్రదాడి ఏదైతుందో దానికి సంబంధించి లష్కర్-ఏ-తోయిబా హస్తంతో సహాయంతో వారు ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ ఇక్కడ దాడులకు పాల్పడింది. తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే భారత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పాకిస్తాన్ నిండా మునిగినట్లుగానే ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే సింధు నదీ జలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గతంలో ఒప్పందం ఉండేది, ఆ ఒప్పందాన్ని కూడా విరమించుకుని తాత్కాలికంగా నీటిని నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మరింత అక్కస్తు వెలగొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు సింధు నది నీటిని నిలిపివేస్తే దాంట్లోనే మీ రక్తం పారిస్తాము, మీ ఊపిరి ఆడకుండా చేస్తాము, శ్వాసను ఆపేస్తామంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ ఇటు పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అంటే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా దగ్గర రియాక్టర్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మరోవైపు అణుబాంబులు 130 అణుబాంబులు ఉన్నాయి. ఆ బాంబులతో భారత్పై దాడి చేస్తాము, భారత్ను నాశనం చేస్తామంటూ కూడా రైల్వే మంత్రి వ్యాఖ్యలు చేయడం, దానికి ఇటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కౌంటర్ ఇచ్చారు. మీ 50 సంవత్సరాలు వెనకబడింది మీ దేశం, మీ మిలిటరీ బడ్జెట్ మా బడ్జెట్లో సగం కూడా లేదంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇతర దేశాల్లోకి వచ్చి అమాయకులను కాల్పులు ఉగ్రవాదుల చేత కాల్చి చంపించడం అనేది దారుణం, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటూ కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా నేను ఒక బహిరంగ సభలో పాకిస్తాన్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే ఈ కాల్పులు జరిగిన తర్వాత పాకిస్తాన్లో సంబంధించిన జాతీయులు ఎవరైతే ఉన్నారో భారత్లో వారందరినీ కూడా వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అటారీ బోర్డర్ నుంచి దాదాపు 500 మందికి పైగా పాక్ జాతీయులు భారత్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కాల్పులు జరిగిన తర్వాత, ఉగ్రవాద కాల్పులు జరిగిన తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఇటు సిడిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ జరిగింది నిన్న. మరోవైపు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కూడా నిన్న రాజ్నాథ్ సింగ్తో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది బోర్డర్లో అనే అంశాలపై వారు నివేదికను సమర్పించారు. ఆ నివేదికలో ఏదైతే వారిద్దరితో చర్చించిన అంశాలకు సంబంధించి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి భేటీ కాబోతున్నారు. ఉదయం 11 గంటల కంటే మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చలు జరగబోతున్నాయి. ఏదైతే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడడం కానీ, ఇటు భారత్ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో పాకిస్తాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు సంబంధించి ఏ సత్సంబంధాలు కలిగి ఉండకూడదు, వారితో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు, పాకిస్తాన్కి సంబంధించిన జాతీయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విడిచి వెళ్ళిపోవాలని భారత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పాకిస్తాన్
ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ సమయంలో ఎటు నుంచి దాడి చేయబోతుంది భారత్ అనేది కూడా వారందరూ కూడా ఎంతో ఉత్కంఠగా అంటే భయంతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే యుద్ధానికి ముందే అక్కడ ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మేజర్లు 250 మంది, మరోవైపు 1200 మంది సైనికులు రాజీనామా చేశారు. మన దగ్గర సరైన యుద్ధ సామాగ్రి లేదు, ఎటువంటి యుద్ధ ట్యాంకర్లు లేవు. ఇప్పుడు ఎటువంటి యుద్ధ సామాగ్రి లేకుండా భారత్తో యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు, యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోవడం తప్ప వేరే ఫలితం ఉండదు అనేది కూడా ప్రధానంగా పాకిస్తాన్ సైనికులు భావించినట్లుగా దానికి సంబంధించిన రాజీనామా లేఖను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు లేఖలు పంపించినట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే అంటే వారి బాటలను మరికొంతమంది కూడా రాజీనామా చేసే యోచనలు ఉండటం తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ సైన్యాన్ని ఆర్మీని ఎదుర్కొని నిలబడలేము. పాకిస్తాన్ సంబంధించి అంతా ఏదైతే ఉందో యుద్ధ సామాగ్రి మన దగ్గర లేదు కాబట్టి యుద్ధం చేయడం అంత మంచిది కాదు, కవింపు చేయడానికి పాల్పడడం అంత మంచిది కాదంటూ కూడా సైనికులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ప్రసన్న శివ, ఇటు చూసుకుంటే ఉగ్రవాదులైతే శాటిలైట్లు ఫోన్లు వాడి మరి ఇటు కాల్పులు జరుపుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇటు భారత ఆర్మీ కూడా అంతే దీటుగా వారికి సమాధానం ఇస్తుంది. సో మరి దీనికి సంబంధించి ఇటు కేంద్రం నెక్స్ట్ ఏం చేయబోతుంది అనుకోవచ్చు? ఇవాళ వాళ్ళు చర్చల అనంతరం అసలు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఏం చర్చిస్తారనుకోవచ్చు శివ? రైట్, మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ వేదికగానే ప్రధానంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దానిలో భాగంగానే రక్షణ శాఖ మంత్రితో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కానీ సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ కూడా భేటీ అయ్యారు. వారు ప్రజెంట్ బోర్డర్స్లో ఏం జరుగుతుంది, కుప్వారాలో కానీ బండిపురాలో కానీ ఇటు బోర్డర్స్లో ఏం జరుగుతుందని కూడా మొత్తం నివేదికను సమర్పించారు. మనం ప్రజెంట్ శ్రీనగర్ నుంచి బండిపుర ఏదైతే బోర్డర్ ఉంటుందో కుప్వారా బండిపుర బోర్డర్స్ ఏవైతుంటాయో బండిపుర బోర్డర్కు ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్కు మరి కాసేపట్లోనే బిగ్ టీవీ టీం చేరుకోబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే బోర్డర్స్లో కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది, ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీ చెక్ పోస్టులనే టార్గెట్కి చేసుకుని వాళ్ళు కాల్పులు జరిపారు. దాన్ని ధీటుగా ఇండియన్ ఆర్మీ సమాధానం ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగబోతుంది, భవిష్యత్తులో భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయి, ఎప్పుడు ఆదేశాలు వచ్చినా మేము కథన రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. ఇది ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీరు మూడు దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆ మూడు దళాలకు సంబంధించిన దళాధిపతులు ఇప్పటికే వారందరికీ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. ఇటు ఇండియన్ ఆర్మీ చీఫ్ విక్రమ్ ద్వివేది కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే సెలవులు ఉన్నారో అందరూ కూడా సెలవులు విరమించుకుని అందరూ కూడా డ్యూటీలు జాయిన్ కావాలంటూ కూడా సెలవులన్నీ కూడా రద్దు చేశారు. వారందరూ కూడా 24 అవర్స్ ఇటు బోర్డర్స్లో అందరూ కూడా గస్తీ కాస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రత నడుమ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి, పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలనేది ప్రధానంగా భారత ప్రభుత్వం నిశ్చయించుకుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎప్పుడు ఏం జరగబోతుందో అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఎప్పుడైనా అటాక్ జరగవచ్చు, అందరూ సంసిద్ధంగా ఉండాలంటూ కూడా అందరికీ కూడా భారత ప్రభుత్వం కానీ త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు దాంట్లో ఉన్న సిబ్బందికి భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. చూడాలి ఏం జరగబోతుంది. ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరికాసేపట్లోనూ భేటీ కాబోతున్నారు. వారిద్దరి మధ్య ఎటువంటి చర్చలు కొనసాగుతాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలను ఎప్పటికీ అధికారికంగా ప్రకటిస్తారు, దానికి సంబంధించి ఇటు త్రివిధ దళాధిపతులు కానీ భద్రతా బలగాలకు ఎటువంటి సూచనలు ఇస్తారనేది కూడా చూడాల్సింది. కానీ భారత ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై మాత్రం ఇటు పాకిస్తాన్ ఆర్మీ మాత్రం భయంగా ఎదురు చూస్తుంది. ప్రజెంట్ అయితే దేశవ్యాప్తంగాను ప్రపంచ వ్యాప్తంగా కూడా రెండు దేశాల మధ్య ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇటు ప్రస్తుతం అయితే సరిహద్దుల్లో పాక్ రెచ్చగొట్టే